ధర్మము అంటే మామూలుగా ఇచ్చేటువంటిది. దానం చేసే వ్యక్తి ఏం చేయాలి అంటే ఎవరైతే దాన ప్రతిగ్రహీతగా ఉన్నాడో అతని యొక్క కాళ్ళు కడిగి దానం చేయడం అనేటువంటిది సంప్రదాయము. కాబట్టి కన్యాదానానికి సంబంధించినటువంటి స్వామివారి యొక్క పాదాలను కడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. అవి సామాన్యమైనటువంటి పాదాలు కావు. రామచంద్రమూర్తి యొక్క పాదాలు ఎంత గొప్పవయ్యా అంటే శ్రీరామ పాదమా నీ కృపాలులే అంటారు త్యాగరాజస్వామి. ఓ రామచంద్రమూర్తి, నీ యొక్క పాదాల యొక్క కృప చాలయ్యా, నీ కృప కూడా అవసరం లేదు, దానితో మేమందరం కూడా తరిస్తాము అని చెప్పేసి అన్నాడు. అహల్య శాప విమోచనం చేసినటువంటి పాదాలు ఆ పాదాలు, అటువంటి దివ్యమైనటువంటి పాదాలను, అంతేకాకుండా బ్రహ్మ కడిగిన పాదము అని చెప్పేసి అన్నమాచార్యుడు అభివర్ణించినట్లుగా అటువంటి గొప్పనైనటువంటి పాదాలను రామచంద్రమూర్తి యొక్క పాద ప్రక్షాళన చేశారు కన్యాదానంలో భాగంగా. నారాయణాస్త్రేణ పాదారవిందజోరభిమంత్ర్యా ప్లోతవస్త్రేణ సంవృజ్య ఓం నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నః ప్రచోదయాత్. ఇమం మే గంగే మంత్రేణ పుష్పోదకస్తపనం కుర్యాత్. ఓం మే గంగే యమునే సరస్వతీ దృష్టోమగం పరుష్ణియా అశక్నియా మరుద్వృధే విదస్తయా జీయే శృణుహ్యా సుమయా అర్చద ప్రార్చద హిరణ్యరూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తే పత్సల పథకము రామచంద్ర, ఆ పత్సల పథకమునకు పట్టే 10,000 వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి, మరి భరతుడికి చేయించినటువంటి రాముడికి ఎందుకు వేస్తున్నారు అని అంటే, రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు, అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అన్నమాట. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని, రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. సీతమ్మ వారికి కళ్యాణంలో సీతాకు పథకము రామ